బ్యాక్ టు మై ఛానల్ జేకే స్టడీస్. సో ఎస్టర్డే నేను ప్రోమో అప్లోడ్ చేశాను, చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. సో దానికి వెరీ థ్యాంక్స్ అందరికీ. సో ఇప్పుడు నేను లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. 7th క్లాస్ యూనిట్ 1 ఫస్ట్ లెసన్. సో లెట్స్ స్టార్ట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. మీ ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్స్ పెట్టాను, go and check it out. The lesson name was The Town Mouse and the Country Mouse. The town mouse and the country mouse were cousins. They often wrote to each other. One day, the country mouse got this letter from his cousin. Kitchen cupboard, Mousetown, 11th March 2012. Dear cousin, I have been ill with a cough and my doctor feels I need a holiday. He has asked me to spend a week in countryside. May I stay with you? Please give an early reply. With warm regards, your affectionately town mouse. To country mouse, the mouse hole, mouse country. So, receiving the invitation from the country, the town mouse packed his bags and caught the next train to the countryside. The town mouse and the country mouse were very close brothers. They often wrote to each other, means they will always write letters to each other. ఒకరోజు కంట్రీ మౌస్కి వాళ్ళ తమ్ముడు టౌన్ మౌస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది ఈ లెటర్ అనమాట. సో టౌన్ మౌస్కి బాగాలేదు. సో డాక్టర్ ఏం చెప్పారు, టౌన్ మౌస్కి 1 week రెస్ట్ తీసుకోమన్నారు. సో ద టౌన్ మౌస్ డిసైడెడ్ టు గో టు కంట్రీ సైడ్, మీన్స్ he decided to go to his brother. Earlier, his brother country mouse received that letter, and the mouse and the country mouse came to the station, and the town mouse also came. Receiving the invitation from the country mouse, the town mouse packed his bags and caught the next train to the countryside. ఈ టౌన్ మౌస్ వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని ఆ నెక్స్ట్ ట్రైన్కి కంట్రీ మౌస్ దగ్గరికి వెళ్తుంది. ద డే వాజ్ బ్రైట్ అండ్ సన్నీ అండ్ సూన్ ద టౌన్ మౌస్ బిగాన్ టు ఫీల్ ఇన్ హాట్ ఇన్ ద ట్రైన్. రోజు ఎలా ఉంది, బాగా ఎండగా అండ్ ఇట్స్ టూ హాట్ అట్లా ఉందన్నమాట. అండ్ ట్రైన్లో కూర్చున్న టౌన్ మౌస్కి ఎలా అనిపిస్తుంది, చాలా ఉక్కగా, అసలు గాలి అన్నట్టు అనిపిస్తుంది కదా. సో అట్లా అనిపించింది అనమాట టౌన్ మౌస్కి. ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషనర్డ్ కోచ్, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ హియర్. తను ఏమనుకున్నాడు, ఇక్కడ ఎయిర్ కండిషనర్డ్ కోచ్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు ఆ టౌన్ మౌస్. సో నెక్స్ట్ పారా. However, there was nothing he could do about it. So he grumbled to himself while the train chugged slowly into the country. The country mouse was waiting at the station. ఆ టౌన్ మౌస్ ఏమనుకున్నాడు, ఏదైతే ఏంది, నేను ఏమీ చేయను కదా అని సిల్లీగా వదిలేశాడు. తన మనసులో తిట్టుకుంటున్నాడు అనమాట. స్టార్టింగే ఇలా ఉంది, ఇంకా తన ఇంటికి వెళ్తే అట్లా ఉందని తన లోపల తను తిట్టుకుంటాడనమాట. And very soon as the town mouse reached countryside, and the country mouse was waiting for his brother. Oh cousin, the town mouse said as soon as he got off the train. The train was dreadful. I feel very terribly hot and thirsty. I hope you have something ice cold for me to drink at home. దిగిన వెంటనే టౌన్ మౌస్ అన్నాడు, హో కజిన్. ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ దిగిన వెంటనే హో కజిన్ అన్నాడు అనమాట. ద ట్రైన్ వాజ్, ఆ ట్రైన్ ఎట్లా ఉంది, చాలా డ్రెడ్ఫుల్గా ఉంది. అండ్ నేను అక్కడ ఉండలేకపోయాను, చాలా వేడిగా ఉంది ట్రైన్ అంతా. నాకు తెలిసిన ఇంట్లో ఏమైనా ఐస్ కోల్డ్ వాటర్ తెప్పించుంటావు నీ ఇంటి దగ్గర అని ఆ టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి చెప్తా అనమాట.
Well, I have some water, said the country mouse, but I can look around for some coconut water if you like. కంట్రీ మౌస్ ఏమన్నాడు, నాకు మా ఇంట్లో వాటర్ ఉంది అని కంట్రీ మౌస్ చెప్పింది అనమాట. కానీ నేను నీకోసం కోకోనట్ వాటర్ని నీకు తాగడానికి అంటాడు కంట్రీ మౌస్. టౌన్ మౌస్ ఏంటి కోకోనట్ వాటర్ అని ఆ టౌన్ మౌస్ ప్రశ్నించాడు. డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్? మీ ఇంట్లో ఏమైనా ఆరెంజ్ జ్యూస్ లెమనేడ్ అలాంటివి లేవా అన్నాడు టౌన్ మౌస్. ఐఎమ్ ఎఫ్రైడ్ నాట్, రిప్లైడ్ హిస్ కజిన్, బట్ ఐ ఫౌండ్ ఏ వెరీ nice piece of fruit today and a tender bit of sugar cane. I'm sure you will enjoy that. ఈ టౌన్ మౌస్ ఇట్లా అనగానే, నువ్వు భయపడ్డావు అనుకుంటా, అలా కాదు, మా ఇంట్లో రూట్ షుగర్ కేన్ ఉందిలే, అది నువ్వు తినగానే చాలా సంతోషపడతావని కంట్రీ మౌస్ అంటుంది. ఈ టౌన్ మౌస్ అంటుంది, రూట్ షుగర్ కేనా? ద టౌన్ మౌస్ ఎక్స్క్లైమ్డ్, బట్ ఐ డోంట్ ఈట్ దట్ రా ఫుడ్ అంటాడు టౌన్ మౌస్. నేను అలాంటి రా ఫుడ్ ఏమీ నేను ఇలాంటి రా ఫుడ్ తినను అన్న వెంటనే ద కంట్రీ మౌస్ సెడ్, దిస్ ఈస్ వాట్ వి ఈట్ ఇన్ ద కంట్రీ, సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టు హ్యావ్ టు ఈట్ దిస్, ట్రై ఇట్, ఇట్స్ నాట్ బ్యాడ్. ఐ కంట్రీ మౌస్ ఏం చెప్పింది, మేము కంట్రీలో ఇవే తింటాం, నువ్వేం భయపడకు, ఇది చాలా టేస్టీగానే ఉంటుంది, ఇట్స్ నాట్ బ్యాడ్ అని కంట్రీ మౌస్ అంటుంది. ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ ఎట్ ఆల్. హీ నిబ్లెడ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ అండ్ దెన్ హీ సెడ్ వాంటెడ్ టు స్లీప్. ద టౌన్ మౌస్ డిన్నర్ని ఎట్టి పరిస్థితిలో తన డిన్నర్ని ఎంజాయ్ చేయలేదు. హీ నిబ్లెడ్ ఎట్ ద రూట్ ఎట్ ద షుగర్ కేన్ అండ్ హీ దెన్ వాంట్ టు స్లీప్. తను ఇంకా పడుకోవాలని ఆతృతగా చూస్తాడు. ద కంట్రీ మౌస్ షోడ్ ఎ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ అండ్ సెడ్, దేర్ యూ ఆర్, యూ కెన్ స్లీప్. అట్లా అన్న వెంటనే కంట్రీ మౌస్ చూపించాడు, అదిగో ఆ హోల్లో నువ్వు పడుకోవాలి, వెళ్ళి పడుకో అని కంట్రీ మౌస్ అంటుంది. ఆన్ ద గ్రౌండ్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్, డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ద గ్రౌండ్ అని ప్రశ్నిస్తాడు టౌన్ మౌస్. ఏంటి నేను కింద పడుకోవాలా అని ప్రశ్నిస్తున్నాడు టౌన్ మౌస్. ఎస్, దిస్ ఈస్ హౌ వి స్లీప్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ ఆన్సర్డ్. అవును, మేము రోజు కంట్రీలో ఎట్లానే పడుకుంటామంటాడు కంట్రీ మౌస్. యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హార్డ్ కోల్డ్ గ్రౌండ్ హీ సడన్లీ థాట్ ఆఫ్ సంథింగ్. కజిన్, హీ కాల్డ్ అవుట్. టౌన్ మౌస్ ఏం చేస్తాడు, అట్లానే హార్డ్ కోల్డ్ గ్రౌండ్ మీద అట్లా పడుకొని తను వెంటనే కజిన్ అని గట్టిగా అరిచాడు అనమాట. ఎస్, వాట్ ఈజ్ ఇట్, ద కంట్రీ మౌస్ ఆస్కర్డ్. తిని ఇట్లా అనేసిన తర్వాత ఆ కంట్రీ మౌస్, ఏమైంది బ్రదర్, ఏమైంది అని కంగారు పడ్డాడు. వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్, వేర్ ఆల్ ద కార్స్ అండ్ లారీస్, వేర్ ఆర్ ద రేడియోస్ అండ్ ద టెలివిజన్స్, వేర్ ఆల్ ద లైట్స్ అని టౌన్ మౌస్ అంటాడు. ఏవి లారీస్, కార్, టెలివిజన్స్, లైట్స్ అన్నీ ఏమైపోయాయంటే అని ప్రశ్నిస్తాడు టౌన్ మౌస్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ రిప్లైడ్. ఈ కంట్రీ ఇలాగే ఉంటుంది అని తను చెప్తాడు. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే. ఏంటో కానీ ఇవాళ చాలా నిశ్శబ్దంగా ఉంది, లేకపోతే రోజు హడావిడిగానే ఉంటుందని కంట్రీ మౌస్ రిప్లై ఇచ్చాడు. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఇస్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. మన గ్రాండ్ ఫాదర్ విలేజ్ అన్నిటికంటే నిశ్శబ్దంగా ఉంటుంది అంట కదా అని కంట్రీ మౌస్ అడుగుతాడు. హూ ఈజ్ ఇట్, ద కంట్రీ ఈజ్ ఎ స్ట్రేంజ్ ప్లేస్, సెడ్ ద టౌన్ మౌస్. అవునా, ఈ కంట్రీ స్ట్రేంజ్ ప్లేస్ అని అడుగుతాడు. స్ట్రేంజ్ ప్లేస్ అంటే ఏంటి? కంట్రీ అంటే ఇంత పెద్ద కంట్రీలో ఉంటాం, మనకి సపోజ్ ఎవరైనా తెలుస్తారా? మన బంధువులు తప్ప ఇంకెవరు తెలియదు. సో ఎవరు తెలియని వాళ్ళు స్ట్రేంజ్ పర్సన్స్ అంటారు. He said the town mouse, but he said to himself, I don't think I like this place. అట్లా చెప్తాను బట్ టౌన్ మౌస్. నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్
found that there was no breakfast ready. His cousin told him that they had to go to the nearby farm to search for food. లేచిన వెంటనే మనకి ఎట్లా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. కానీ ఆ టౌన్ మౌస్కి అట్లా లేదనమాట. ఏంటి బ్రదర్ బ్రేక్ఫాస్ట్ రెడీగా లేదంటే, లేదు మనమే ఎత్తుక్కోవాలి ఫుడ్ అని కంట్రీ మౌస్ చెప్తాడు. We are sure to find something there, he said. A nice piece of fruit or a tender bit of sugar cane. అదిగో మన అక్కడ ఫుడ్ దొరికేసింది చూస్తే. ఓ షుగర్ కేన్ పీస్ను కొద్దిగా టెండర్ బిట్ ఆఫ్ నైస్ పీస్, రూట్ నైస్ పీస్ దొరుకుతుంది. బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఎనఫ్. థ్యాంక్ యూ కజిన్, he said. But I think I will catch the next train home. I have suddenly remembered that I have forgotten something. అసలు టౌన్ మౌస్ చాలే నాకేం అక్కర్లేదని చెప్తాడు. థ్యాంక్ యూ కజిన్ అని చెప్తాడు. హీ సెట్. కానీ నేను నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళిపోతాను అని చెప్తాను అనమాట. ఏ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ రోడ్ టు హిస్ కజిన్ ద టౌన్ మౌస్. హియర్ ఈస్ ద లెటర్. Mouse Hole, Mouse Country, 22 March 2012. My dear cousin, I hope you are all well. I am worried about you. I would like to visit you and make sure you are all right. With love, your cousin, Country Mouse, to Town Mouse, Kitchen Cupboard, Mouse Town. కంట్రీ మౌస్ లెటర్ రాశాడు కదా, దాని తర్వాత ఏం జరుగుతుందని ఎగ్జైటింగ్గా ఉన్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ నేను బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. See you next Tuesday. Bye.